ఇవాళ జైట్లీ గారిని కలవడం జరిగింది. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏవేవైతే పొందుపరుచున్నాయో అవన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పి కోరడం జరిగింది. ముఖ్యంగా జైట్లీ గారిని కోరడం ఏంటంటే, మా స్టేటు జీడిపి ఏదైతే ఉన్నదో అది పెరగడం జరిగింది. దాని ప్రకారంగా మా బారోయింగ్స్ కూడా ఆ మ్యాథమెటిక్స్ ప్రకారం దాని ప్రకారంగానే ఉండాలని చెప్పి వారిని కోరి, అన్ని రాష్ట్రాలకు మీరు 3% ఇస్తున్నారు, మా జీడిపి ఏదైతే పెరిగిందో మా దగ్గర ఏదైతే అదనపుగా ఆదాయం వస్తున్నదో దాని ప్రకారంగా మాకు 0.5% అంటే ఇంతకుముందు అన్ని 3% ఇచ్చేవారు, దానికి అదనపుగా 5% ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే దాని ద్వారా మాకు బారోయింగ్స్ అనేది ఎక్కువ మేము చేసుకోగలుగుతాం కాబట్టి ఈ 0.5% శాంక్షన్ చేయాలని చెప్పి జైట్లీ గారిని అడగడం జరిగింది. తెలంగాణ రాష్ట్రము ఇవాళ అంటే 3 సంవత్సరాలలోనే అన్ని రాష్ట్రాల కంటే కూడా స్పీడ్గా ముందుకెళ్తున్నది. గ్రోత్ రేట్ ఏదైతే ఉన్నదో దాదాపు మనకు 19% గ్రోత్ రేటు తెలంగాణకు వచ్చింది. కాబట్టి ఇంకా కూడా ఇండస్ట్రీస్ అవన్నీ కూడా వస్తున్నాయి, చాలా మనం పెట్టుబడులు పెడుతున్నాం. అంతేకాకుండా ఎన్నో ప్రాజెక్ట్స్లు, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా రాష్ట్రంలో చేస్తున్నాము. మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ, అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ, అదేవిధంగా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, ఇవన్నిటిని కూడా పెద్దగా మనమందరం కూడా తెలంగాణను అభివృద్ధి చేస్తున్నాము. డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కానీ, పెన్షన్స్ కానీ, ఇవాళ రైతులకు కూడా రాబోయే సంవత్సరం నుంచి మనందరం కూడా 4,000 రూపాయలు ప్రతి పంట కంటే సంవత్సరానికి 8 రూపాయలు వాళ్ళందరికీ పెట్టుబడిగా కూడా మనం ఇవ్వబోతున్నాం. ఇన్ని ఆర్థికంగా మనమందరం తెలంగాణలో డబ్బులు పెడుతున్నాం కాబట్టి, పైసలు పెడుతున్నాం కాబట్టి దీనికి మాకు బారోయింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని పెంచాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది. అంతేకాకుండా మాకు స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం, అదే కాకుండా నీతి ఆయోగ్ రికమెండేషన్ ప్రకారంగా మన 9 జిల్లాలను బ్యాక్వర్డ్ రీజన్ జిల్లాలుగా దాన్ని గుర్తించిండ్రు. దానికి ప్రతి సంవత్సరం అంటే ప్రతి జిల్లాకు 50 కోట్ల చొప్పున 9 జిల్లాలను వాళ్ళు గుర్తించారు. 450 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ప్రతి సంవత్సరము మన తెలంగాణకు రావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికీ మనకు 2 ఇన్స్టాల్మెంట్స్ వచ్చాయి. 3వ ఇన్స్టాల్మెంట్ను కూడా ఇంకా ఆల్రెడీ సంవత్సరం దాకా అయిపోయింది. 4వ విడతకు కూడా వస్తున్నది. ఇంకా 3వ ఇన్స్టాల్మెంటే ఇంకా పేమెంట్ చేయలేదు కాబట్టి దాన్ని కూడా ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. ఎందుకంటే అన్ని విధాలుగా ఆర్థికంగా మాకు రావాల్సిన హక్కును ఇవాళ మేమందరం కూడా వచ్చి జైట్లీ గారిని, ఫైనాన్స్ మంత్రి గారిని వారిని అడగడం జరుగుతుంది. ఎందుకంటే మొన్న అమిత్ షా గారు వచ్చి 1,00,000 కోట్ల రూపాయలు ఏదైతే తెలంగాణకు ఇచ్చామని చెప్పి వారు లెక్క చెప్పిపోయారో అది ఏ విధంగా కూడా అంటే మాకు రావాల్సిన బకాయాలు ఏవైతే ఉన్నాయో ఇన్ని బకాయాలు మాకు ఉన్నాయి, ఆ బకాయాలు మాకు ఇవ్వకుండా 1,00,000 కోట్లు ఏ విధంగా ఇచ్చారని చెప్పి కూడా మేము ఎఫ్ఎం గారిని అడగడం జరిగింది. కాబట్టి ఈ అమౌంట్స్ అన్నిటిని కూడా త్వరగా సెటిల్ చేయమని చెప్పడం జరిగింది. వారు మమ్మల్ని ఫైనాన్స్ సెక్రటరీ లావాసా గారిని కలిసి దాంట్లో ఉన్న అవన్నీ డీటెయిల్స్ చేసి ఆ అమౌంట్ని ఇమీడియట్గా శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది.